వాళ్ళు ఎప్పుడు కూడా వారి ఆత్మను గూర్చి ఆలోచించుకుంటూ ఉంటారు. వారానికి ఒకరోజు దేవుని స్వరం వినాలి అని దేవునితో చెప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక వారంలో వాళ్ళు దేవుని స్వరం వినకపోతే పశ్చాత్తాపడతారు. దేవుని వాక్యం చదివే విషయంలో కూడా శ్రద్ధగా ఉంటారు. అనగా అంతరంగ పురుషుడికి వీళ్ళు ప్రాముఖ్యత ఇస్తున్నారు అని అర్థము. అంతరంగ పురుషుని బలపరుచుకుంటున్నారు అని అర్థము. వాక్యము చదువుచు, ప్రార్థన చేస్తూ, దేవుని స్వరం వింటూ, దేవుని పరిచర్య చేస్తూ ఇలాగ మనం కొనసాగుతూ ఉంటే మన అంతరంగ పురుషుడు బలపడుతూ ఉంటాడు. ఈ అంతరంగ పురుషుడికే మనం ఏం చెప్పొచ్చు అంటే పరిశుద్ధాత్ముడు అని చెప్పాలి.